హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం విజువల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేటెస్ట్ వర్షన్ అనేది మనం చూద్దామండి ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్. సో గూగుల్లోకి వెళ్ళండి, క్రోమ్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో లేటెస్ట్ వర్షన్ 2021 అని డౌన్లోడ్ కొట్టండి. మీకు ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ వచ్చినప్పుడు visualstudio.microsoft.com డైరెక్ట్గా. సో మనం మైక్రోసాఫ్ట్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఈ లింక్ వస్తుందండి. చూడండి డౌన్లోడ్స్లో. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనిటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంటర్ప్రైజ్, ఫర్ ప్రాక్టీస్ పర్పస్, ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఫ్రీ ఏదైనా నేర్చుకోవడానికి మన కమ్యూనిటీ ఎడిషన్ అయితే మనకి పవర్ఫుల్ అండి, బాగా సరిపోతుంది. సో నేను ఫ్రీ డౌన్లోడ్ అనుకుంటానండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో మనకి ఇన్స్టాలర్ ఫైల్ వచ్చిందండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్. నేను దాన్ని క్లిక్ చేస్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇన్స్టాల్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ వేసుకోవటండి. ఓకే, కంటిన్యూ అని కొట్టండి. ఇన్స్టాలింగ్. లిటిల్ బిట్ టేక్ టైం. ఓకే, ఇక్కడ చూడండి ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలంటే, బేసిక్గా .NET నేర్చుకున్న వాళ్ళు ASP.NET నేర్చుకోండి. ASP.NET సెలెక్ట్ చేసుకోండి. C# ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. .NET డెస్క్టాప్ డెవలప్మెంట్. అయితే ఇవి రెండు సెలెక్ట్ చేసుకోండి. ASP.NET వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి అండ్ .NET డెస్క్టాప్ డెవలప్మెంట్ ఫస్ట్లో నేర్చుకోవడానికి ఇవి రెండు ఎనఫ్ అండి. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇన్స్టాల్ కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, .NET ఫ్రేమ్వర్క్ 4.6.2. ఓకేనా. సో SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఇస్తే బ్రెయిన్ఫోర్స్ స్టూడియో ఇవన్నీ ఓకే అండి. సో ఈ మూడు సెలెక్ట్ చేసుకొని .NET డెస్క్టాప్ డెవలప్మెంట్, ASP.NET వెబ్ డెవలప్మెంట్ డైరెక్ట్ ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ వైల్ డౌన్లోడింగ్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుందండి. సో ఇలా విజువల్ స్టూడియో లేటెస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని మీకు ఇంకా ఆబ్వియస్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ విజువల్ స్టూడియో ఇట్లా ఓపెన్ చేసి విజువల్ స్టూడియో అని చూస్తే ఉంటుందండి. ఇది పాతది 2019 ఉంది. మీకు ఈ ప్లేస్లో 2022 వస్తుందండి. అంతేనండి. సో ఇంకా నెక్స్ట్ C# .NET నేర్చుకోవడానికి మన వీడియో సిరీస్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి. సో చూసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.